గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అందరికీ శుభాలు. ఈరోజు మన అనుదిన ఆత్మీయ ఆహారంగా ఒక వ్యక్తిని పాపము ఎలా భ్రమకు గురి చేస్తుంది, పాపము కలిగించే భ్రమ గురించి ధ్యానించుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం. పాపము వలన కలుగు భ్రమ చేత మీలో ఎవడునూ కఠినపరచబడకుండానట్లు నేడు అనబడు సమయం ఉండగానే ప్రతి దినమును ఒకరికొకడు బుద్ధి చెప్పుకొనుడి. ఈ మాటల్లో క్లియర్గా భక్తుడు చెప్తున్నాడు, పాపము మనలను భ్రమకు గురి చేస్తుందని. అది చూపులతో కానీ, మాటలతో కానీ, క్రియలతో కానీ. ఒక 2 నిమిషాలు చూద్దాం ఇది అని మనం అనుకుంటాం, అందులోంచి బయటకు వచ్చేటప్పటికి 2 గంటలు అయిపోద్ది. ఆ నేత్రాశ అనే పాపము మనల్ని భ్రమకు గురి చేసి మన టైంను మర్చిపోయేలా చేస్తుంది. ఆ స్త్రీతో జస్ట్ స్నేహం మాత్రమే, ఆ వ్యక్తితో జస్ట్ ఫ్రెండ్షిప్ మాత్రమే అనుకుంటాం. పాపం మనల్ని ఏం చేస్తుందంటే ఆ ఫ్రెండ్షిప్, ఆ స్నేహం పాపానికి వెళ్ళిపోయి పాపంలో పడేంతవరకు మనం మేలుకొలపం. పాపము చేసిన వ్యక్తి నాశనం అయ్యేంత వరకు ఆ పాపం వాడిని విడిచిపెట్టదు. సంసోను జీవితం చూడండి. దెలీలా అతన్ని చీట్ చేస్తుందని, మోసం చేస్తుందని తెలుసు. అతని బలం యొక్క రహస్యం అడుగుతున్నది. ఇతడు తప్పించుకోవడానికి అబద్ధం చెప్తే తెల్లవారేటానికి సేమ్ అదే ప్లాన్ అంతా కూడా ఫిలిస్తీన్లకు చెప్తున్నది. ఎటువంటి జ్ఞానం లేని వాడికైనా క్లియర్గా అర్థమవుతుంది దెలీలా తన్ను నాశనం చేయడానికే ప్లాన్ వేస్తుందని. ఆ సత్యము సంసోనికి కూడా తెలుసు. అయినప్పటికీ కూడా పాపాన్ని ఎదిరించలేకపోయాడు. పాపము కలిగించే భ్రమలో పడిపోయి ఆమె తొడ మీద లాలన చేసి సంసోని పడుకోబెడుతూ అడుగుతూ ఉంటే సత్యాన్ని చెప్పాడు. చివరికి తన నాశనానికి తనే కారకుడయ్యాడు. కారణం పాపము కలిగించే భ్రమ. గమనించండి, పాపము మనలను భ్రమకు గురి చేసి సత్యము నుండి, రియాలిటీ నుండి, వాస్తవము నుండి మనలను దూరం చేసే ప్రమాదం ఉంటుంది. అందుకని ఇక్కడ వాక్యం ఉంటుంది. తర్వాత వచనం హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం మనం చూసాం. ఆ తర్వాత మనకి ఈ పాపము భ్రమ కలిగించడమే కాదు, మనను మోసము చేస్తుందనే మాట తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక చూద్దాం. తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 10వ వచనంలో, దుర్నీతిని పుట్టించు సమస్త మోసముతోనూ నశించుచున్న వారిలో సాతాను కనపరచు బలమును అనుసరించి ఉండును. సాతానుడట వాడి బలమేంటి? మోసం చేయడమే. మోసముతో సాతానుడు వాడి బలాన్ని చూపిస్తాడు. కనుక మనం ఏం చేయాలా? వాడు మనల్ని సత్యము నుండి దూరం చేస్తాడు. కనుక దుర్నీతి యందు అభిలాష గల వారందరూ శిక్ష పొందుకుంటారు. కనుక మీరు ఇది గమనించి మేలుకోండి అని వాక్యం ద్వారా దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడు. ఈరోజు నీవు నేను ఏ బంధకాల్లో ఉన్నాం? ఈరోజు నీవు నేను ఎవరి మాటల కన్నా మనము లోనైపోతున్నామా? ఏ వ్యసనానికన్నా మనము బానిసైపోయి మన ఒళ్ళు తెలియకుండా ప్రవర్తిస్తున్నామా? సాతానుడు వాడు మనల్ని పాపంలో వేసే ప్రక్రియలో వాడు ఉపయోగించే పెద్ద ఆయుధం ఏంటంటే భ్రమపరచుట, మోసం చేయుట. అందుకనే సామెతల గ్రంథంలో మహాజ్ఞాని సొలొమోను ఒక పడుచువాడైనటువంటి యవనస్తుడిని ఒక వ్యభిచార స్త్రీ ఎలా భ్రమపరుస్తుందట, ఎలా మోసం చేస్తుందట. నేను ఇప్పుడే దేవుని మందిరానికి వెళ్ళి సమాధాన బలులు అర్పించి దేవునికి నా మొక్కుబడులు చెల్లించాను అంటే తన్ను తాను ఎలా చూపించుకుంటుందండి? ఎంతో భక్తిపరురాలుగా. ఈ లోకంలో వ్యభిచార స్త్రీలు కూడా నిజమైన భక్తిపరుల కంటే భక్తిపరులుగా వేషం వేసుకుంటారు. చూడండి, ఆ మాట మనం చూస్తే సామెతల గ్రంథం 7వ అధ్యాయం 14-15 వచనాలు. సమాధాన బలులను నేను అర్పింపవలసి ఉంటిని, నేడు నా మొక్కుబడులు చెల్లించి ఉన్నాను. కాబట్టి నేను నిన్ను కలుసుకొనవలనని రాగా, నిన్ను ఎదుర్కొనవలని బయలుదేరగా నీవే నాకు కనబడితివి. చూసారా, నేను నిన్ను కలవడానికి వెళ్ళలేదు, నేను దేవుని మందిరానికి వెళ్ళాను. నువ్వే ప్రావిడెన్షియల్గా నువ్వే నాకు కనబడ్డావు. ఇవన్నీ మాటలు మనం చూసినట్లయితే మనం ఎంత అవివేకముగా మనం మోసపోతున్నాం అనేది ఒకసారి సత్యాన్ని గమనించుకుంటూ మన యొక్క రెగ్యులర్ లైఫ్లో మనం ఎక్కడ పని చేస్తున్నామో, లేక ఎక్కడ చదువుకుంటున్నామో,
ఎవరి మధ్య ఉన్నామో మన మాటలు లేక ఇతరులు మనతో మాట్లాడే మాటల్లో ఎక్కడ భ్రమ పెట్టించే ఆత్మ, ఎక్కడ మనలను మభ్యపరిచి మోసం చేసే మాటలు ఉన్నాయో గ్రహించే ఆ యొక్క విచక్షణ, ఆ వివేచన దేవుడిని మనము ప్రార్థన చేయాలి. సాతాను యొక్క బలమైన ఆయుధం ఏంటంటే భ్రమ చేత మనలను మోసం చేసి దేవుని సత్యము నుండి, దేవుడు మనకిచ్చే ఆ యొక్క కృప నుండి దూరం చేస్తాడు. కనుక మెలకువగా ఉందాం. సాతాను యొక్క ప్రతి ఒక్క టెంప్టేషన్ని, ఇది సాతానుడు నన్ను సులువుగా చిక్కుల్లో పెట్టే పాపానికి గురి చేసే శోధనని గమనించి ప్రార్థనతో, పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో వాటిని ముందుగానే మేలుకొని వాటిని జయించు శక్తిని అడిగి వాటిని జయించి దేవునిలో విజయవంతులుగా నిలబడదాం. దేవుడు తన పరిశుద్ధ వాక్యం మన జీవితంలో నెరవేర్చునుగాక. ఆమెన్. ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన ప్రభువా, ఎవరిని మృంగుద్దునా అని సాతానుడు రకరకాల శోధనలతో నీ బిడ్డల యొద్దకు వచ్చుండగా, నీ బిడ్డలమైన మమ్ములను నీ కృపతోనే, నీ ఆత్మతోనే రక్షించి నాయన భ్రమకు గురి కాకుండా వివేచన గల వారమై దాన్ని వివేచించి ఆ శోధనని జయించుటకు, శోధనని నాయన నాశనము చేసి అయా ప్రతి సాతాను ఆకర్షణ నుండి అక్కడి నుంచి దూరంగా పారిపోవుటకు నీ శక్తిని, నీ విజయాన్ని మాకు దయచేయమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో నీ పాదాలు పట్టి మమ్మలను నీ యొక్క రక్షణకు అప్పగించుకొని ప్రార్థించి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ దేవుని అభిషేకము హెచ్చుగా మనపై దిగి వచ్చి మనల్ని రక్షించి దీవించును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ వెరీ బ్లెస్డ్ డే.